గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి. సార్ 2025లో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? ఓకే, ముగ్గురికి వచ్చింది. జోయల్ మొకైర్, ఫిలిప్ ఆగ్యాన్, పీటర్ హోవిట్. అందులో జోయల్ మొకైర్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు మీకు చెప్తాను. సో జోయల్ మొకైర్ ఈజ్ అన్ ఎకనామిక్ హిస్టారియన్. అంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్ని హిస్టారికల్ అనాలిసిస్ ద్వారా తను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈయన ఏం చేశారంటే గడిచిన 1000 ఇయర్స్లో ఎకానమీస్ ఎలా గ్రో అయ్యాయి అనే డేటాని గ్యాదర్ చేశారు. సో దీంట్లో ఈయనకు ఒక సిగ్నిఫికెంట్ విషయం బయటపడింది. ఏంటది? ఎకానమీస్ సస్టైన్డ్గా గ్రో అవ్వడం అనేది 1800 నుంచే స్టార్ట్ అయింది. అంటే లాస్ట్ 200 ఇయర్స్ నుంచే మనకి ఎకానమీస్ సస్టైన్డ్గా గ్రో అవ్వడం అనే ఫినామినన్ కనిపిస్తుంది. అంతకుముందు స్టాగ్నెంట్గా ఉంది గ్రోత్. ఎందుకు ఇలా ఉంది అనే విషయాన్ని ఆయన అనలైజ్ చేశారు. సో ఆయన ఏం కనిపెట్టారంటే 1800 ఇయర్స్లో మనకి సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చింది. సో సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన విధానం అనేది మారిపోయింది. ప్రజల ఆలోచన విధానం మారడం అనేది సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్కి కారణం అని చెప్పి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఎలా అంటే బిఫోర్ సైంటిఫిక్ రెవల్యూషన్ పీపుల్ వర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ హౌ, అంటే ఏదన్నా ఒక ఫినామినన్ ఎలా జరుగుతుంది అని మాత్రమే చూసేవారు. లైక్ వ్యవసాయం ఎలా చేయాలంటే పూర్వీకుల నుంచి తెలుసుకునేవారు, వ్యవసాయం చేసేవారు. వంట ఎలా చేయాలి, పూర్వీకుల నుంచి తెలుసుకునేవారు, వంట చేసేసేవారు. అలా ఎందుకు చేయాలి అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు అనలైజ్ చేయలేదు. కానీ సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చాక ప్రజలు ప్రతిదాన్ని వై అనే ఆస్పెక్ట్లో వెళ్ళారు. హౌతో పాటు వై, ఎలా చేయాలో తెలుసుకున్నారు, అలా ఎందుకు చేయాలి, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనే విషయాన్ని కూడా కనిపెట్టారు. సో దీనివల్ల ఒక సిస్టమాటిక్ నాలెడ్జ్ వాళ్ళు గ్యాదర్ చేయగలిగారు. ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇంకా సస్టైన్డ్ ఇన్నోవేషన్ని తీసుకురాగలిగారు. ఆ ఇన్నోవేషన్తో గ్రోత్ అనేది సస్టైన్ అయింది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న బిర్యానీ ఎగ్జాంపుల్. మనకి సైంటిఫిక్ రెవల్యూషన్ రావడానికి ముందు మైండ్ సెట్ ప్రకారం బిర్యానీ మన పేరెంట్స్ ఎలా చెప్తే అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే ఎందుకు చేయాలి, అలా చేయడం వల్ల టేస్ట్ ఎందుకు ఎన్హాన్స్ అవుతుందని చెప్పి ఆలోచించేవాళ్ళు కాదు. 1800 సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆ థాట్ ప్రాసెస్ ఎలా మారిందంటే ఇలా చేస్తే బిర్యానీ టేస్ట్ ఎందుకు బాగుంది, కారణాలు ఏంటి, ఏ ఇంగ్రీడియంట్స్ వల్ల, ఏ టెంపరేచర్లో వేడి చేయడం వల్ల. సో సైంటిఫిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకున్నారో ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఫర్దర్ బిర్యానీ రెసిపీస్ కూడా తీసుకురాగలిగారు. ఇది ఎగ్జాంపుల్ అమ్మా, బిర్యానీ గురించి చెప్తున్న స్టోరీ కాదు. సో సైంటిఫిక్ రెవల్యూషన్ వల్ల ప్రజల ఆలోచన విధానంలో మార్పులు వచ్చి నాలెడ్జ్ సిస్టమటైజ్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కాన్స్టెంట్గా తీసుకురాగలిగారు. దీంతోపాటు ప్రజల ఆలోచన విధానం కూడా మారింది. ఓపెన్నెస్ని యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు ఓపెన్నెస్ ఉండేది కాదు. ఇంతకుముందు ఎలా ఉండేదో అలాగే ఉండాలనుకునేవారు. సో ఈ టైం తర్వాత కొత్త ఆలోచనలు, కొత్త థింకింగ్ని ఎంకరేజ్ చేశారు. దానివల్ల కూడా మనకి ఈ ఇన్నోవేషన్ సస్టైన్ అయింది. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా సస్టైన్ అయింది.